ఏంది పిచ్చక్క గిడంగా తీసుకొచ్చేవి నీకు ఈ విషయం తెలియదా? గా పిల్ల పచ్చిపాలంతా చనిపోయిందంట, దయ్యమయ్యింది. గిడంగా తీసుకొచ్చినవి ఏంది పిచ్చక్క? నాకైతే ఫుల్ భయం అవుతుంది పిచ్చక్క. ఓ దేవుడా, నేనైతే డబ్బులంటే ఇడంగా వస్తుంది మర్చిపోయినా నేను. అవునా, నాకు తెలియదు, నాతో ఎవరు అనలేదు. ఎవరే మరి వాళ్ళకి కనిపించిందంటనే, నాకు తెలియదా పాడయి, అందుకే ఇడంగా వచ్చిన నేను. చెప్పలేదంటే డబ్బులు పోదా అంటే నీకు తెలియదా అమ్మ? ఊళ్ళో విషయాలన్నీ ముందర నీకే తెలిస్తే నీకు తెలియదని ఎంత బాగా అంటున్నావు. గప్పిలో చచ్చిపోయి ఇప్పటికి 2 నెలలు దయ్యం అయిందంట, పచ్చి వలుతుందంట. ఎంత బాగా గిడంగా తీసుకొచ్చినావు. ఏం చేయాలనుకున్నావు మమ్మల్ని? నీకు తెలియదా? ఊళ్ళో విషయాలన్నీ ముందర నీకే తెలిసేది. రవి గారు, రవి మాటలు మాట్లాడకు. నాకు తెలిస్తే నేను ఈ రంగం ఎందుకు వస్తానే? నాకు బతకాలలేదా? బతుకు మీద ఆశ లేదనుకుంటున్నావా? నాకు తెలిస్తే నిన్ను ఈ రంగం ఎందుకు తీసుకొస్తానే? బద్మాషి మాటలు బాగా మాట్లాడుతున్నావు నువ్వు ఈ మధ్య. బాగానే మాట్లాడుతున్నావా? నాకు తెలిస్తే ఈ రంగం ఎందుకు వస్తానే? నాకు ఒకటనే చెప్పలేదు. బాగా రన్ చేస్తాను, నాకు అన్ని తెలుసు అని ఎవడమ్మా చెప్పేటోడు? చిన్న మాట్లాడు పిచ్చక్క. పోదాం పక్క జర ఏడంగా నన్ను పక్కన పోదాం పా. ఈడంగా పోతే బాగాలేదు, ఈడంగా పోతే వాళ్ళని రానిస్తలేదంటక్క. అయ్యో దేవుడా, నువ్వు ఇన్ని రోజులు ఊరికి పోయినావని నాకు తెలియదు, లేకపోతే నేను చెప్తాను. నువ్వు ఊరికి పోతేగా పిల్ల, అందుకే ఎవరు అన్నట్టుంది నీతోటి. ఊరి పోయింది చూడదు, ఎరగ పోయింది చూడరే మీరు అని నాకు తెలుసారు అంటారు. మీరు బద్మాషి బతకని మీ అమ్మటి ఉన్నదే నాకు తప్పు, మీ సోప చేసేదే తప్పు నాది. అలా అటు పోయి నా సోపతే వస్తారు బొమ్మలు. అమ్మాయి ఎట్లా ఇల్లు దాటిన అమ్మ జర్రా పాఠం వచ్చింది. అవునంటక్క, నైట్ పగలు అట్లా వేస్తుందంట. అసలు మాట్లాడిస్తలేదంట, మందలిస్తలేదంట. ఎవరు పోతే అలా వెనక వస్తుందంట, అలా పిల్లలకు పడుతుందంట, దయం అయ్యిందంట లెస్స. అందుకే వాళ్ళు ఇల్లు పెట్టిపోయారు. ఆడంగా తీసుకొచ్చే వరకు నాకైతే కాలు చేతులు వదిలికినాయి అక్క. చల్ల సొంటలు పడుతున్నాయి చూడు. నాకు తెలియలేదే, నాకు తెలుసు నేను ఎందుకుంటున్నా. నేను నిన్న ఊరికే పోయేస్తుంది గీవికి పోయి రవిది నా అనుకున్నా. రవి దట మాట్లాడుతుంది, నీకు తెలియదా? అందరు నీకే చెప్తారు అని మాట్లాడుతుంది. గత మాట్లాడితే అన్నీ చెప్పు జరను. నాకు తెలిస్తే నేను ఎందుకు వస్తాను, నేను ఎందుకు తీసుకొస్తా? నాకు కూడా పాలమే కానీ అది కాదు పిచ్చక్క. నీకు తెలిసేమనుకున్నా, భయం వల్ల ఏమన్నానో ఏమో నాకు లెస్స భయం అయిందక్క. నాకైతే చెవటలు పడి ఏం లేదక్క, జరుంచి ఒక్కటి పడేదే ఉందిగా. అంత భయం అయింది. 1-2 పడేదే తక్కువ ఉంది, అంత భయం అయింది తెలుసా. ఎట్లా మనం జర అదృష్టవంతురాలం కాబట్టి బయటపడ్డాం. నైట్ ఎట్టెట్టుండో ఏమో ఎట్టెట్టుండో చూసినాక పొద్దుడికి ఎట్టుంటుందో చూడాలి. పారే బాబా దగ్గర పోయి 2 అంతరాలు కట్టించుకొని పండుకోదు. పారే తలా ఒకటి కట్టించుకున్నావు. మరైతే ఎట్టుందో పొద్దుకు మాట్లాడుకున్నావు. ఏం చేస్తావు మరి? తెలకు వస్తుంది కాడక కంపల పడ్డావు, ఎట్టు చిన్న విడిపించుకోవాలి. ఏం చేస్తావు మరి? దాని సావద్దు వచ్చింది కదా, అందరినీ చంపేది. ఆడేం పొందని పాయ, అదేం సచ్చిరా సచ్చి మళ్ళీ నేను కమ్మ పడేది. తాగుతులని అస్సలు పొందనీయకపాయ, పొందనీయకపోతే అది చచ్చిపోయి చచ్చింది చదువుతూ ఉండక మనుషులకు వచ్చి చదివిపించేది. అవును పిచ్చక్క, ఆడ పొందనీయకనే చచ్చింది. అది చచ్చి ఇంకా ఇట్లా బలం అవుతుంది. మన ఉన్నప్పుడే మంచిగా అందరితో కలిసి ఉండే. మన ఉన్నప్పుడైతే అతను మాట్లాడతారు, చచ్చినాక కోడు మాట్లాడతారు అక్క దయ్యంతో. దయ్యంతో ఎవరు మాట్లాడతారు, ఎవరేం చేస్తారు చెప్పు. దయ్యం అయ్యేది అవసరమా? మంచిగా ఉన్నప్పుడు వంతో మాటలు పడపాయి, ఇప్పుడు మాటలు పడి దయ్యం అయ్యి అందరినీ ఏం లేదు ఉచ్చ ఊపిస్తుందమ్మా. చీకటి అయితే ఈ తోపంటి వచ్చేదే బంద్ చేసిరక్క. నువ్వేమో అమెరికా పోతుంది నీ కొడుకాడికి 4 రోజులు అవి తెలుసా. ఇంకా ఈ దోవనే బంద్ చేసిరు అసలు. చిన్నగా ఇంకా అవతలకి వెళ్ళాలి. ఇంకా ఇంటి దాకా పోతే ఇంకా అదేం ఉంటలేదంట. ఆత్మకాన పోతే అందరేమో వస్తుందంట. ఇప్పటికీ 10 మంది 15 మంది దాకా అడ్డం మరి లేస్తూనే లేరు. మరి భయానికో ఎట్టనో అయానికో మనకైతే తెలుస్తలేదమ్మా. ఏం చేద్దాం, పారిపోదాం పోదాం పారి. అమ్మయ్య జర్ర పానం వచ్చినట్టు అనిపిస్తుంది అక్క. ఏమన్నా లావట్లేదు అసలు. నాకైతే మామూలుగా భయం కాలేదక్క, నా గుండె జారి కడుపులోకి వచ్చింది. ఏం చేయాలక్క, భయం అవుతుంది పాడగాను. ఏమో పాడే పాపం, అది మన ఉన్న రోజులు మంచిగా బతికింది, మంచిగా చేసింది, మంచిగా చూసింది. మంచిగా అందరితో ఇవాళ దానికి భయపడే కాలం వచ్చే. ఎందుకే ఊట చచ్చిపోక కావక దయ్యం అయ్యేది ఎందుకు? దాని సంసారం ఎలా చేయనిచ్చిందక్క. దానికి కాయసార సంసారం చేయనియపాయ, ఏం చేయనియపాయ. దానికి ఏం సరిపోతుంది దయ్యం అయింది. మరి ఏం చేస్తాం మనం చెప్పు. దాని సందాలు అది పోతలేదు. దాని కాయసార సంసారం చేయనియపాయ, తాగిపోతుంది. తాగి దాన్ని పెట్టి చంపి ఏం
భారీగా